వర్గ అభ్యర్థిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి ఉన్నత చదువులు చదివి దేశంలో ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేసి ఎన్నో సేవలు అందించినటువంటి నిస్వార్థపరుడు, నిగర్వి, నిజాయితీపరుడు, ప్రజల కోసం సేవ చేసేందుకు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, కూటమి బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ముందుకు రావడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం, చిత్తూరు నియోజకవర్గ పార్లమెంటు అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుపైన ఓటు వేసి నిగర్వి అయినటువంటి, నిజాయితీపరుడైనటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారి సైకిల్ గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, కళాకారుల చేత ఆట పాట మాట కార్యక్రమాన్ని దగ్గుమల్ల ప్రసాదరావు గారి గెలుపును కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉన్నత చదువులు చదివిన వాడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి అయినటువంటి మన ఐఆర్ఎస్ ఆఫీసర్ గా పనిచేసి దేశంలో సేవలు అందించినటువంటి మన నాయకుడు దగ్గుమల్ల ప్రసాదరావు గారిని, నీతి నిజాయితీని గుర్తించి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి మన నియోజకవర్గానికి పంపించడం జరిగింది. కాబట్టి అటువంటి అభ్యర్థి రేపు జరగబోయే ఎన్నికల్లో గెలిస్తే ఈ నియోజకవర్గ, ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతాడు. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. దగ్గుమల్ల ప్రసాదరావు గారి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ, ఈ నియోజకవర్గ, ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతారని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ కళాకారుల చేత ఆట పాట మాట కార్యక్రమం. సమాజ సేవ